నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం ట్రాఫిక్ సిఐ సుజాత మేడంతో ఉన్నాము. రేపు 31st కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి బందోబస్తు ఉంటుంది అనేది మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, రేపు 31st కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ స్పాట్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ స్పాట్స్ వచ్చేసి పోచం మైదాన్, ఎంజిఎం సర్కిల్, హెడ్ పోస్ట్ ఆఫీస్, తెలంగాణ జంక్షన్, గవిచెర్ల క్రాస్. ఓకే, ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండబోతున్నాయి? అంటే వాళ్ళు తాగిన ఆ రీడింగ్ని బట్టి వాళ్ళకు ఫైన్ ఉంటుంది, లేదంటే జైలు ఉంటుంది. అది జైలు 2 days కానీ 3 days కానీ లేకపోతే 1 week అండ్ అబోవ్ కూడా వేస్తారు. 31st చాలా చోట్ల ఈవెంట్లు పెడుతున్నారు కదా మేడం, దానికి మీరు ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు యాక్చువల్లీ మేము చెక్కింగ్స్ అనేవి మేము ప్లస్ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళతో కలుపుకొని చెక్ చేస్తున్నాము. దానిలో ఏంటంటే చెక్కింగ్ పాయింట్ దగ్గర బ్యారికేడ్స్ పెట్టేసి ప్రతి ఒక్కరిని కూడా, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే హెల్మెట్ లేకపోయినా కూడా ఇలాంటివి చేస్తున్నాము. అందుకని 31st December రోజు కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ముందుగానే మేము పబ్లిక్ అందరికీ అలర్ట్ చేస్తున్నాము, హెల్దీ వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి. ఓకే మేడం, లాస్ట్గా వరంగల్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే 31st దావత్కి వెళ్ళే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలు అనేవి కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ఈ న్యూ ఇయర్ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అట్లనే మెయిన్గా యువకులైతే బైక్ మీద విన్యాసాలు చేస్తూ ఇట్లా మెయిన్ రోడ్ల మీద తిప్పుతూ సైరన్ బాగా సౌండ్ పొల్యూషన్ చేస్తూ అట్లా వెళ్తారు. దానివల్ల వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లనే సేమ్ టైము ఎదురుగా వచ్చే వాళ్ళకు, వాళ్ళు ఏం తప్పు చేయని వాళ్ళకు కూడా వాళ్ళు ఒకవేళ ఇట్లా హిట్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అట్లనే వీళ్ళు ఈ సౌండ్ చేయడం వల్ల సీనియర్ సిటిజన్స్ కూడా, పేషెంట్స్ అట్లాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా స్టూడెంట్స్, యూత్ ఇట్లాంటి పనులు చేయకూడదు. అట్లనే ఈ నూతన సంవత్సరాల వేడుకల కారణంగా మన వరంగల్ వాసులు ఏంటంటే ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే రీడింగ్ బట్టి వాళ్ళకు శిక్ష వేయడం జరుగుతుంది. జస్ట్ తాగి బైక్ నడిపితే కూడా చాలామంది ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి డ్రింక్ చేసి నడపడం వల్లనే అవుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా తాగకుండా మనం సేఫ్గా ఉండి మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఎవరు కూడా అసలు 31st కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ డ్రింక్ చేయడము, ప్రమాదాల బారిన పడొద్దని కోరుకుంటున్నాను. 31st రోజు కూడా పార్టీలు అవి ఇవి అన్నీ చేసుకుంటూ చాలా బిజీగా ఉంటారు. ఆ టైంలో కూడా ఎవరు కూడా లేడీస్ తోటి, అంటే మహిళలతోటి, పిల్లలతోటి కూడా అసభ్యకరంగా ప్రవర్తించకూడదని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తున్నాం. December 31st నుంచి మనము January 1st నెక్స్ట్ ఇయర్కి వెళ్ళబోయే ముందు మనము సేఫ్గా ఉండాలి. సేమ్ టైం మన ఫ్యామిలీకి కొత్త ఇయర్ని వెల్కమ్ చెప్తూ అందరూ మనం హెల్దీగా ఉండాలి, మన ఫ్యామిలీ హెల్దీగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడం, లేడీస్కి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టబోతున్నారా? అవునండి, లేడీస్కి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. పోయినసారి కూడా పోయిన ఇయర్లో కూడా మాకు ఒక 2 దొరికారు. సో సేమ్ టైము ఈ ఇయర్ కూడా, అంటే ఆడ మగ అని తేడా లేకుండా అందరికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. చూసారు కదా, సిఐ సుజాత మేడం గారు మనతో మాట్లాడడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా న్యూ ఇయర్ ఈవెంట్స్ని జాగ్రత్తగా జరుపుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికితే చర్యలు తప్పవని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో సాయిప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.